నెల్లూరు జిల్లాలో జికా వైరస్ లక్షణాలపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తీవ్ర స్థాయిలో అప్రమత్తమైంది. జికా వైరస్ లక్షణాలున్నాయన్న సమాచారంతో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అధికారుల బృందాన్ని నెల్లూరు జిల్లా బర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామానికి పంపింది. మరోవైపు ఈ వైరస్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెంచలయ్య అంటున్నారు. డాక్టర్ పెంచలయ్యతో మా ప్రతినిధి నర్సింహులు ఫేస్ టు ఫేస్. మొన్నటి వరకు కేరళ, కర్ణాటక, మహారాష్ట్రాలలో కలకలం రేపిన జికా వైరస్ లక్షణాలు నెల్లూరు జిల్లాలో ఉన్నాయంటూ పెద్ద ఎత్తున ఒక ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని మర్రిపాడు మండలం వెంకటాపురంలో ఓ బాలుడికి ఇలాంటి లక్షణాలు ఉన్నట్టుగా ఇటీవల ఈ సమాచారం వచ్చింది. దీని వెంటనే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ విభాగం అందుకు సంబంధించినటువంటి నమూనాలను బాంబేకి పంపిస్తే కొన్ని లక్షణాలు మాత్రమే ఉన్నాయనేటువంటి ఒక సమాచారం కూడా అందింది. మరింత దీనిపైన సమగ్రమైనటువంటి రిపోర్ట్ కోసం ఆ రక్త నమూనాలను పూణే కూడా పంపించినట్టుగా సమాచారం ఉంది. మొత్తం జికా వైరస్ వచ్చిందన్న ఒక సమాచారంతో మొత్తం జిల్లా యంత్రాంగం ఒకసారిగా అప్రమత్తమైంది. అందుకు సంబంధించినటువంటి ముందు జాగ్రత్త చర్యలు, అలాగే ఇది ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో మన దగ్గర జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెంచలయ్య గారు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరి కొన్ని విషయాలు తెలుసుకునేటటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. నమస్కారం అండి. ఈరోజు మనకి జిల్లాలో ఆత్మకూరు నియోజకవర్గంలో మర్రిపాడు మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఒక 5 years అబ్బాయికి జలుబు, జ్వరము, దగ్గుతో నారాయణ హాస్పిటల్లో చేరడం జరిగింది. అప్పుడు నారాయణ హాస్పిటల్ వాళ్ళు బాబుకి సిమ్టమ్స్ ఎక్కువైన దానివల్ల ఒకసారి టెస్ట్కి పంపిద్దామని అన్ని టెస్టులు చేశారు. టెస్టులలో ప్రైవేట్ ల్యాబ్కి పంపించినప్పుడు జికా వైరస్ ఉన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. వెంటనే కూడా మేము అప్రమత్తతతో ఆ బాబుని చెన్నై ఎగ్మోర్ హాస్పిటల్కి, చైల్డ్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. బాబు ఇప్పుడు బాగున్నాడు, స్టేబుల్గానే ఉన్నాడు. కాకపోతే ముందు జాగ్రత్త చర్యగా ఆ ఊర్లో అందరికీ కూడా శాంపిల్స్ తీసాం. 12 శాంపిల్స్ నిన్న, ఈరోజు కూడా శాంపిల్స్ తీస్తున్నారు. అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ కాంటాక్ట్స్, ఆ బాబుతో ఉన్న కాంటాక్ట్స్ అందరికీ కూడా మనము శాంపిల్స్ తీసి పూణే ల్యాబ్కి పంపిస్తున్నాం. ఎందుకంటే ఇది ఇక్కడ స్విమ్స్లో కూడా ఇది ఫెసిలిటీ లేదు కాబట్టి చెన్నైలో ఒక ల్యాబ్ ఉంది, దానికి పంపిస్తున్నాము. సెకండ్ శాంపిల్ పూణేకి పంపిస్తున్నాం. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కన్ఫర్మ్ అవుతుంది. కానీ ఇది కూడా ఒక దోమ కుట్టిన దానివల్ల వస్తుంది. డెంగీ, మలేరియా, చికెన్ గున్యా లాంటిదే ఇది కూడా వైరస్ ఆ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకొని మనకు దోమలు లేకుండా చేసుకుంటే ఇది చాలా వరకు నయమవుతుంది. ఎవరు కూడా ఆందోళన చెందన అవసరం లేదు, ఎందుకంటే ఇది వైరస్సే కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా మన పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకోవడం, జ్వరం రాగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే బాగవుతుంది. రాష్ట్ర ప్రత్యేక బృందాలు పంపించినట్టుగా ఉంది. ఏమేమి బృందాలు ఉండి ఎక్కడెక్కడ అవి పర్యటిస్తున్నాయి సార్? మనకి స్పెషల్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అని స్టేట్ మలేరియా ఆఫీసరు, తర్వాత మనకి డిస్టిక్ మలేరియా ఆఫీసరు, ఇక్కడి నుంచి జిల్లా నుంచి ఒక టీము, ఎపిడమాలజీ టీము అందరూ వెంకటాపురంలో నిన్న పర్యవేక్షించారు. వెంకటాపురంలో శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఆడ ఫీవర్ సర్వే చేస్తున్నాము. అలాగే జిల్లా మొత్తం అప్రమత్తత చేశాము. హెల్త్ సిబ్బంది అందరినీ కూడా ఫీవర్ సర్వే చేయమని, ఎక్కడ లక్షణాలు కనిపించినా వెంటనే కూడా శాంపిల్స్ తీసి మనకి నోటిఫై చేయమన్నాము. ఎందుకంటే ఇది నోటిఫైబుల్ డిసీజ్, వెంటనే కూడా గవర్నమెంట్కి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విధమైన చర్యలు తీసుకుంటున్నాము. ఇంకా ఎవరు కూడా భయపడిన అవసరం లేదు. కాబట్టి ముందు జాగ్రత్తగా మేము అంతా సర్వేలు అయితే చేపట్టాము. ఇది జికా వైరస్ ఒక కలకలం రేపుతున్నటువంటి నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెంచలయ్య చెప్తున్నటువంటి మాటలు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నర్సింహులు, HM TV, నెల్లూరు.